ఒకవేళ మనం వర్స్ట్ ఆలోచిద్దాం, యుద్ధం ఇలానే కంటిన్యూ అయిందని అనుకుందాం, ఎంతవరకు పడవచ్చు మనకి లీటర్ ఒక ఇండివిజువల్కి? అంటే ఇప్పుడు కాస్టింగ్ డాలర్ రేట్ పైన ఉంటుంది కదా. ఇప్పుడు మన సెన్సెక్స్ పడిపోతా ఉంది, చూస్తూ ఉన్నాము. డాలర్ రేట్ ఎంతవరకు వెళ్తుంది అయితే అందాజుగా నేను అనేది ఒక సామాన్యుడి మీద ఒక సుమారుగా ఇప్పుడు ఇమీడియట్గా కనుక ఏదైనా ఇంపాక్ట్ జరిగి రేటు పెంచాల్సి వస్తే 3 నుంచి 5 రూపాయలకు పెరగొచ్చు అనేది నా ఒపీనియన్. 3 నుంచి 5 రూపాయలు. 5 రూపాయలు కానీ చాలా మంది ఊహాగానాలు 50 రూపాయలు 100 రూపాయలు పెరిగిపోద్ది అన్న అంత ఉండదండి. దానికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో మనకు కువైట్ గల్ఫ్ వార్ అయింది. అవును అవును. గల్ఫ్ వార్ అయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 పెట్రోల్ బంక్స్ ఓపెన్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే 12 hours గ్యాప్ వచ్చింది, అంటే రెగ్యులేట్ చేసింది. 12 hours గ్యాప్ అంటే జనానికి ఏమైపోయింది, సరే మనకు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అయితే పెట్రోల్ దొరుకుతుంది, లేదు ఇప్పుడు కాదంటే రేపు వెళ్తామని ఒక ఉంటుంది వాళ్ళకి భరోసా ఉండేది. ఇప్పుడు నైట్లో ఉండదు కదా, జాగ్రత్త పడతారు, అంటే ప్రికాషన్స్ అనేది తీసుకుంటారు. అలాంటి చర్యలు మనం ఇప్పుడు ఏమైనా తీసుకుంటున్నామా, అలాంటి దానికి ఇప్పుడు ఏమైనా ప్రణాళికలు ఏమైనా చేస్తున్నామా, అలాంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా మాట్లాడుతున్నాయా? సో ఎట్లా చేయాలనేది దాని గురించి చర్చ జరగాల. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సామాన్యుడి మీద ఇమీడియట్గా అంత ప్రభావం ఉంచకుండా వాళ్ళని కొంచెం అలవాటు చేసి కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసి దాని తర్వాత రేటు పెంచడం అనేది జరుగుతుంది. అది జరగాలి అంతే. అప్పుడే కానీ కొంత జనానికి కూడా అర్థమైతే నాకు ఇబ్బంది లేదు, 10 రోజుల వరకు అయితే ఇప్పటి నుంచి 10 రోజుల వరకు అయితే నాకు ఒక భరోసా ఉంది, దాన్ని మేనేజ్ చేసి. ఇప్పుడు ఒక ఉద్యోగస్తులు ఏంటంటే అతని శాలరీ బట్టి ఆయన బడ్జెట్ ఏర్పరచుకుంటాడు. సో ఇది అంతే. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డిపెండెన్స్ మనం ఆధారపడే చేయాల్సి వస్తుంది. సో దీనికి మనకు ఆయిల్ కంపెనీలు ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటి నుంచే ప్రణాళికలు ఎట్లా చేయాలి ఏం చేయాలని కనుక తీసుకుంటే ఇది ఒక 2-3 నెలలు ఉంది అనుకుందాం మినిమంగా. ఈ 2-3 నెలలైనా మనకు ఆర్థిక భారం మీద ప్రభుత్వం పైన పడుతుంది కదా. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎక్కడో వార్త కూడా వచ్చింది, మార్నింగ్ అప్డేట్ కూడా చూశాను, 60 రోజులకు సరిపడా ఇంధనం మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు దేశంలో అన్ని ఒక అనౌన్స్మెంట్ ఏదో అప్డేట్ ఏదో చూసాను. అది ఎంతవరకు నిజం అంటారు? చెప్పాను కదా 60 to 90 days ఉందని నేనే చెప్పు కదా. బట్ మీరు 15 days అన్నారు కదా. అంటే ఇప్పుడు 15 days లోపల మనకు వచ్చే సరుకు రాకపోతే కృత్రిమ ఇది క్రియేట్ అయిపోతుంది. ఓ మీరు కూడా బఫర్ జోన్ పెట్టుకున్నారు. బఫర్ ఉంటుంది అంటే జనరల్గా రైట్ వాస్తవంగా ఏముందని చెప్పా. అదేలేండి. ఇప్పుడు 6 నెలలకు ఉందనుకోండి, జనం అంతే కదా, అట్లీస్ట్ మనం ఒక అంచనాతో వెళ్తాం కదా. సార్ ముఖ్యంగా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడైతే సమస్య ఏమీ లేదు, మీ వరకు మాత్రం ఇంటర్నల్గా మీ ఫైనాన్షియల్ రొటేషన్ వరకు కొంచెం ఇబ్బంది మీకుంది యాక్చువల్లీ. అవును. కానీ ఎండ్ యూజర్ అంటే కస్టమర్ వాళ్ళకి ఇప్పటిదాకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు, నో స్టాక్ బోర్డులు అన్నీ కనిపిస్తున్నాయి. మీరు అనన్నా కాదన్నా ఇది నిజంగా ఉంది. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? నేను ఒక విషయం చెప్తా, ఇటువైపు జనాల నుంచి అయితే ప్యానిక్ ఉంది, అది నేను ఒప్పుకుంటా. బట్ పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డు అంటే మీ దగ్గర ఉందని మీరే చెప్తున్నారు. మా దగ్గర అంటే ఇప్పుడు మేము క్రెడిట్ ఏదైతే కట్టకపోవడం వల్ల కంపెనీ మాకు సప్లై చేయట్లే. నా దగ్గర సప్లై ఎప్పుడు సపోజ్ ఒక 10 బంకులు బంద్ ఉన్నాయి అనుకోండి, జనం చూసేయాలని బంకులు ఏంది బంద్ ఉన్నాయి మనము అయిపోతుందేమో అని చెప్పి ఇంకో బంకులో క్యూ ఉన్నా నిల్చొని పెట్రోల్ పోసుకోనికి ట్రై చేస్తాడు. సో అది మీకు ఆ క్యూ కనిపిస్తుంది. ఓకే, అంటే మీరు చెప్పడం బంకుల్లో సమస్య కాదు, ఈ అమౌంట్ రొటేషన్ వల్లే ప్రతిదానికి ఒకటే లింకు టెక్నికల్ అంతే. వాళ్ళు ఆంక్షలు పెట్టడం వలన దీని ప్రభావం కనిపిస్తుంది. సార్ వీటిలో ఈ రవాణా వ్యవస్థలో మనం పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. సిఎన్జి గ్యాస్ వినియోగదారులపై కూడా ఇది ప్రభావం పడే అవకాశం ఉందా సార్? పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్యాస్ ఇవన్నీ కూడా బయట నుంచి అరబ్ స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తాయి మనకు. ఈ రష్యా వీటికంటే కూడా మేజర్ పార్ట్ మనకు అటువైపు నుంచే వస్తాయి, స్టేట్ ఆఫ్ హార్మోస్ అక్కడ నుంచే వస్తాయి. సో న్యాచురల్గా ఇప్పుడు కొన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎల్పిజి అవుట్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా అయిపోయింది. హెచ్పిసి సిఎన్జి అవుట్లెట్స్ ఉన్నాయి, ఐఓసి కూడా సిఎన్జిఏ ఉన్నాయి. ఎందుకంటే మనకు భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన దగ్గరే ఉంది వాళ్ళది. సో ఇప్పుడు ఏమైతే అక్కడి నుంచి ఇక్కడ రాకపోయేసరికి ఆటోమేటిక్గా ప్రభావం చూపుతుంది. అది ఇంకా మనకు క్యూ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేసారి షార్టేజ్ అయ్యి మనకు స్టాక్ వచ్చిందనగానే జనం క్యూ, అది స్లో ప్రోడక్ట్, మనము ఫిల్లింగ్ స్లో అవుతుంది. పెట్రోల్ డీజిల్ లాగా ఫాస్ట్గా ఫిల్లింగ్ అవ్వదు. అదేలేండి. సో దానివల్ల కూడా ఆ వచ్చినప్పుడు ఫిల్లింగ్ కానీ టైం పడుతుంది, షార్టేజ్ అయిన ఇవన్నీ కూడా మనకు మల్టిపుల్గా పెరుగుతుంది. సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది, జనానికి భయం ఎక్కువైపోతుంది, క్యూ ఎక్కువ కనిపించేసరికి భయం ఎక్కువైపోతుంది. ఓకే సార్, ఒకవేళ మనం ఇందాక అనుకున్నట్టు రాబోయే రోజుల్లో యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది అని అనుకోండి,
సరే ఈ సరుకు రవాణాలు కూడా అన్నీ అయిపోతాయి కాబట్టి దిగుమతుల మీద కూడా వీటి మీద ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉంటుంది కదా. ఓవరాల్ ఈ పెట్రోల్ వల్ల మొత్తం లైఫ్ సైకిలే కంప్లీట్. ఏది కొనాలన్నా అంతా ఇబ్బంది పడతాం కదా, అంటే మొత్తం మార్కెట్ అంతా పడిపోద్ది అనుకుంటున్నారా ఒకవేళ తీవ్రమైతే? అంత కాకపోవచ్చు. ఉమ్, అంటే దానికి స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, అంటే సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. ఎట్లా ఏంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చేశారంటే కమర్షియల్ గ్యాస్ మీద ఎసెన్షియల్ సర్వీస్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసుకొచ్చేసారు. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అవును. కొన్ని రాష్ట్రాల్లో బార్ అండ్ రెస్టారెంట్ల మీద ప్రభావం చూపుతుంది. సో న్యాచురల్గా అది వస్తుంది. అంటే రాష్ట్రాలే కదా సార్, మాకు ఇప్పుడు అందొస్తున్న అప్డేట్స్ ప్రకారము అయోధ్యలో ఉచిత అన్నదానం కూడా ఆపేశారు ఓన్లీ రిగార్డింగ్ గ్యాస్. యా, ఇప్పుడు తిరుపతి వాళ్ళు అడిగారు, వాళ్ళకు 50 టన్నుల వాల్యూమ్ డైలీ అవసరం ఉంటుంది. సో వాళ్ళు పునరుద్ధరిస్తామని చెప్పారు. సో ఇలాంటి వాటి దగ్గర ప్రయారిటీ కింద వెళ్ళొచ్చు. అంటే ఏదైతే ఎసెన్షియల్ ఉన్నాయో Right. వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ ఇస్తుంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో విల్ రికమెండ్ ఫర్ దట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.